అమ్మ మరాఠీ, నాన్న తమిళ్, మలయాళ కుట్టి. భాగ్యం, వాడు మనల్ని గెట్టపుల్లో కూడా గుర్తుపట్టేశాడు. పట్టా, మిమ్మల్ని పట్టా. మీరెన్ని గెటపులేసినా మీ దొంగ కోళ్ళ ఫేసులు నాకు బాగా తెలుసు. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. అమ్మా, ఉద్యోగం కావాలని పార్టీ నా రాజ్యంలోకి ఎంటర్ అయిన తర్వాత నేను వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. భాగ్యం, వీడు మన గురించి రామరాజు గారికి చెబితే మనల్ని రైస్ మిల్లో బత్తాల కింద కప్పెట్టేస్తారు. వీడు మనల్ని వదిలిపెట్టేలా లేడు. అందుకని అదిగో ఆ రంగుల్లో కలిసిపోక తప్పదు. మరెందుకు ఆలస్యం? లాగెత్తు. అమ్మా, వీడిటు ఏమో ఇటు, మరి నేనిటు. భాగ్యం, ఇటే, నేనిటే. భాగ్యం, ఆడే ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? మర్యాదగా 5 లక్షలు ఇచ్చి ఆ వాచ్మెన్ జాబు పట్టుకెళ్ళండి. దాకో దాకో. మళ్ళీ మిస్ అయ్యారు, కానీ వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అంతా మీ వల్లే, మిమ్మల్ని. అమ్మయ్యా, తప్పించుకున్నాం భాగ్యం. భాగ్యం, పారిపోదాంపా. భాగ్యం, ఏటైంది? ఏక్ బారు అంగ పారు. అవ్వా, ఆకు నలిపినప్పుడే అసలు రంగు బయటొడుద్దని ఈ బండోళ్ళు ఈ మన్మధరాజు శాఖలు కూడా ఉన్నాయన్నమాట. ఎంతైనా నాలాగా యూత్ యంగ్ బ్లడ్ కదా భాగ్యం, ఆ మాత్రం ఉంటాది మరి. ఇంకిపోయిన బావికి పొంగెక్కువని యూత్ బ్లడ్ అంట, యూత్ బ్లడ్ కొట్టేనంటే. ఆ బండోడు మనం చెప్పిన ప్లాన్ ప్రకారం ఫాలోయింగ్ చేస్తున్నాడో లేదో అర్థమే సావట్లేదే. ఓసారి అమ్మడకు ఫోన్ చేసి చెప్దాం, ఈ విషయం మనకేమన్నా ఉపయోగపడుద్దేమో చూద్దాం. చెయ్యి చెయ్యి. అమ్మో అమ్మో, అక్కడ చూడు. వీళ్ళొకళ భాగ్యం, చెప్పవేమ్మా. అమ్మడో, ఆ పర్వతంగాడు ఇక్కడ ఒక అమ్మాయికి తెగ రంగులు పూసేస్తున్నాడే బాబా. చూస్తా ఉంటే ఆ పిల్లాడికి లవ్వర్లాగా ఆనేస్తుంది. డౌట్ కొట్టేసిందా? డౌట్ కొట్టేసిందా? ఆ బండోడు ఆ పిల్ల ఇద్దరు లవ్వర్స్ అనే డౌట్ నీకు కొట్టేసిందా? నువ్వెందుకే అంత ఉత్సాహపడిపోతున్నావు? ఎందుకు అంటే అది మన ప్లానింగే, మన ప్లానింగే. అమ్మని, ఏటి నీ ప్లానింగా? అవునే అమ్మా. కదే గందరగోళంగా ఉంటే దానికి అయోమయం అని పేరెట్టినట్టుగా కన్ఫ్యూజింగ్ లో బుర్ర బద్దలైపోతుంది. కూసంత అర్థమయ్యేలా చెప్పు. చెప్తా. అమూల్య మెల్లో తాళి కట్టుకోమని చెప్పింది ఎవరో బయటెట్టడం కోసమే ఆ ప్లానింగ్ చేశాను. అయ్యో, అంటే ఎలాగా? వాళ్ళిద్దరూ ఆ కామాక్షి ఇంటి ముందరే హోలీ ఆడుతున్నారా? అవును. ఇప్పుడు వాళ్ళు గనక ఆ కామాక్షి కంట్లో గనక పడ్డారే అనుకో, దాని ఒళ్ళు మండిపోతుంది. ఆ కామాక్షి నోరు అసలుకే ముళ్ళకంప కాబట్టి డైరెక్ట్ గా మావి గారింటి దగ్గరికి వచ్చి విశ్వగాడు ఎవరో అమ్మాయితో తిరుగుతున్నాడు అని రచ్చ రచ్చ చేస్తుంది. ఇంకేముంది, ఎదురింటి వాళ్లతో యుద్ధం, భయానకం, బీభత్సం. దెబ్బకి అమూల్యకి విశ్వగాడికి పెళ్లి అవ్వలేదన్న మ్యాటర్తో పాటుగా అమూల్య మెల్లో తాళి కట్టుకోమన్నది ఎవరో కూడా బయటడిపోద్ది.
అమ్మ నా కూతురా తోడేలు కడుపులో తోడేలే పుట్టుద్దని నన్ను తలదన్నే ప్లానింగ్ వేసేసావుగా మ్మ్. ఆ? ఆ? దేరస్ ప్రేమ అమ్మడా అమ్మడా అగ్నికి పెట్రోల్ పోసేలాగా నీకో ఫ్లాష్ న్యూస్ చెప్తా నేను ఏటి అమ్మాది ఆ ప్రేమ దేరస్ కూడా ఇక్కడే ఓలి ఆడుతున్నారే ఎత్తుకుపోయిన బాంబు మన చేతికి దొరికినట్టుగా మనకి మామూలుగా కలిసి రావట్లేదుగా ఆ, ఆ, ఇంకా సేపట్లో ఇక్కడ భూకంపమే అబ్బా సుధా ఏం జరుగుతుందో అటు చూడు అక్కడ ఉమ్. వలి ఉమ్? నా బ్యాగ్ ఎక్కడుందో చూడు. ఆమ్, ఏంటి అలా నిలబడ్డావు? వెళ్ళు, వెళ్ళి నా బ్యాగ్ తీసుకురా. హ్యాపీ హోలీ బా హ్యాపీ హోలీ బా నిన్ను ఏయ్ ఏయ్ వలి ఆగు. వలి వలి ఆగు. అరే ఉమ్, రే ఏంట్రా ఈ అవతారం? ఈరోజు హోలీ పండుగ కదా అత్తయ్య, అందుకే ఓ పండగ. సరే సరే కానివ్వండి కానివ్వండి. హ్యాపీ హోలీ అత్తయ్య. ఏయ్, అయ్యో. వలి, ఏయ్, వలి, ఏయ్, నాకే ఆగు. రంగు పుస్తావా? ఏయ్, వలి. వస్తున్నానుడు. నర్మదా, అత్తయ్య హ్యాపీ హోలీ నర్మదా. అత్తయ్య ఆ, అత్తయ్యనే. ఆఫీస్ ఫైల్ మర్చిపోయినా ఒకసారి తెచ్చిస్తావా? హ్యాపీ హోలీ. ఆ, ఆఫీస్ ఆఫీస్ డ్రెస్ ఇది. ఏయ్, సాగర్, ఏయ్, జాగ్రత్త. అయ్యో ఆగు. ఏ వద్దు సాగర్, సాగర్ ఏ, ఏయ్, వలి. బుజ్జమ్మా వలి బుజ్జమ్మా ఆగు. వద్దు అరే వద్దు బుజ్జమ్మా. బుజ్జమ్మ వద్దా? చెప్పేది విను. వద్దు వద్దా? ఆ, వద్దు బుజ్జమ్మా. వద్దా? 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 వద్దు బుజ్జమ్మా. కూసేనా? బుజ్జమ్మ వద్దు. కూసేనా? వలి ఆగు. నిన్ను ఆ, చూడు ఎలా కొడుతున్నాడో. తమ్ముడు నువ్వు కూడా ఉట్టి కొట్రా. ఇప్పుడు అవన్నీ ఎందుకక్క? అరే నువ్వు ఉట్టి కొట్టాల్సిందేరా. మా తమ్ముడు విన్ అయ్యాడని నేను నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకుంటాను. కొట్రా. వద్దక్క. పాపం
మీ అక్క అంతలా అడుగుతుంది కదరా వెళ్ళి కొట్టు. భాగ్యం నిన్ను ఉమ్. ఒరే దేరస్ ఎవడో ఒకడు ఆ బండోని చూసావురా బాంబు ఎప్పుడు బద్దలవుద్దా అని టెన్షన్ తో తట్టుకోలేకపోతున్నాను. కొట్రా. అరే కొడతా. పద. హే! నువ్వు రావయ్యా. ఇవాళ నువ్వు ఉట్టి కొట్టాల్సిందే తమ్ముడు, వెళ్ళి కొట్టరా. కొడతా. వెళ్ళు ఉట్టి కొట్టు. రే ధీరజ్, ఒకవైపు నువ్వు నా మీద చాలా ప్రేమను చూపిస్తున్నావు, కానీ అమూల్య విషయాన్ని నీ దగ్గర దాచాను అనే గిల్ట్ని నేను తట్టుకోలేకపోతున్నాన్రా. అందుకే అమూల్యని మెళ్ళో తాళి వేసుకోమని చెప్పింది నేనే అని ఇప్పుడు నీకు చెప్పేస్తాను. బాబు అదే రజ కనిపించేటట్టు ఎల్లక్కడి నుంచో వెళ్ళండి వెళ్ళండి. అయ్యో నీకేమన్నా అయిందా? అమ్మో. సూపర్ తమ్ముడు, సూపర్, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అన్న. కంగ్రాచులేషన్స్ అన్న. రే ధీరజ్, నీకు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా అమూల్య తన మెళ్ళో నిన్ను అయ్యో ఎవరు అమ్మాయి? చూసేసావా? చా, ఎవ్వరికి తెలియకుండా మేనేజ్ చేద్దామని ఇంత దూరం వచ్చి డాన్సులు ఆడుతున్నావు, అయినా మీకు నేను దొరికిపోయానే. చా, జై దొరకకుండా మేనేజ్ అంటున్నావు. అసలు ఎవరయ్యా అమ్మాయి? నువ్వెంత అమాయకురాలు వెంటి కామాక్షి, నాతో ఈ రంగులాట ఆడుతూ నాతో క్లోజ్ గా మూవ్ అవుతూ డైరెక్ట్ గా డాన్స్ చేస్తుందంటే ఇంకా అర్థం కాలేదా నా లవ్వర్ అని? రేయ్, మా చెల్లెల్ని ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకొని ఏంట్రా నువ్వు వేస్తున్న ఈ వేషాలు? లే అదిలే, అది నా ఇష్టం రా. ఇంట్లో ఇల్లాలు, వీధిలో ప్రియురాలన్నమాట. రాయ్ ఏంట్రా కొట్టావా? అంటే ఏంట్రా, నువ్వు నన్ను కొట్టావని నేను భయపడిపోయి ధీరజ్ నన్ను క్షమించరా, నేను ఇంకెప్పుడు అమ్మాయిల వైపు కన్నెత్తి చూడనురా, నీ చెల్లెల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటానరా అని అంటాననుకున్నావా? రే, తనతో కాకపోతే 100 మంది లవర్స్తో తిరుగుతానరా. నువ్వు నన్ను కొట్టడం తప్ప ఏమీ చేయలేవు. రే, అది తెలుసుకోరా. రాయ్, చంపేస్తానరా. రే తమ్ముడు, చిక్కడ కాదురా, వీడి ఇంటి దగ్గరే వీడి అంత తేలుద్దాం. వీణ్ణి లాక్కొని పదరా. అయ్య బాబోయ్, మా ఇంటికి నన్ను తీసుకెళ్తారా? ఓకే ఓకే, ఏం జరుగుతుందో నేను చూస్తాను. పదండి, పదరా. రే ధీరజ్, వస్తున్నానుగా. ధీరజ్, ఒడియమ్మ బంతి, ఒడియమ్మ బంతి, ఒడియమ్మ బంతి. పద పద. అత్త
అయిపోయింది కదా, వదిలే అత్తా ప్లీజ్. సాయంత్రం ప్రేమ వదిన్ని రమ్మంటాను. ఒకసారి మాట్లాడితే నీ మనసు తేలిక పడుతుంది. అత్తయ్య, ఏడవద్దత్తయ్య. ఏయ్ రేవతి, ఏమైంది? ఎందుకు నట్టింట్లో ఏడుస్తున్నావు? ఏ అమూల్య, ఏంటి తన బాధ? అది పెద్దమ్మ ఇందాక అది జరిగింది. అందులో తప్పే ఉంది. నేనైనా అదే చేసేదాన్ని. చేస్తారు, మీరు ఏమైనా చేస్తారు. మీ గురించేగా నేను ఈరోజు ఇలా కూర్చొని ఏడుస్తున్నాను. అసలు ఈరోజు మీ మేనకోడలు పుట్టినరోజు అన్న సంగతి మీకు గుర్తుందా? అది మర్చిపోయారా? మేనకోడలి పుట్టినరోజుని నేనెలా మర్చిపోతానే? నువ్వు కడుపున కన్నావేమో. నేనే గుండెల మీద పెట్టుకుని పెంచానే దాన్ని. అది ఇంట్లో ఉండుంటే ఈరోజు దాని పుట్టినరోజు వేడుకలు ఆకాశం అంత పందిరి వేసి ఎంతో అద్భుతంగా ఆనందంగా చేసేదాన్ని. కాని అది ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు నా వాళ్ళు, మీరే పరాయి వాళ్ళు అన్నట్టు చూస్తుంది, మాట్లాడుతుంది. మరి మరి నా మనసుకెంత బాధ కలుగుతుంది. ఇదిగో ఇప్పుడు కూడా నా మేనకోడలు కనిపిస్తుందేమో చూద్దామనే ఆశతోనే బయటికి. మీ గొడవలు పగల వల్ల నా కూతురి అచ్చట ముచ్చట తీర్చలేకపోతున్నాను. కనీసం ఒక్క పూట నా చేత్తో దానికి భోజనం కూడా పెట్టలేకపోతున్నాను. రేవతి, ఒక పూటేంటి కర్మ? రోజు రోజు నీ చేత్తోనే తినిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ భద్రావతి, ఈ ఇంటి యువరాణి ప్రేమని, నా మేనకోడల్ని వాళ్ళింట్లో ఎలా వదిలేస్తాను? తొందరలోనే మన ఇంటికి తీసుకొచ్చేస్తాను. నువ్వేం బాధపడకు. రారా. వదలరా, పోతరా. చెప్తున్నారు ఈ విషయం వింటే మావి గారు చెప్పాలి. మావి గారు, అత్తయ్య గారు, మావి గారు, అత్తయ్య గారు, తొందరగా రండి. ఏంటమ్మా వల్లి, ఏమైంది? ఓచిచో, ఆ ఘోరాన్ని నేను చెప్పలేను మావి గారు, మీరే చూడండి. చూడండి. రేయ్, ఏంట్రా నీ బాధ? నా మేనకోడల్ని చేయడానికి ఎంత ధైర్యం రా నీకు? కొట్టడం కాదు, వీడు చేసిన మోసానికి వీడిని చంపేస్తాను. రే చిన్నోడా, ఆగరా. ఏమైందిరా? ఎందుకు వాడితో గొడవ పడుతున్నావు? అమ్మా, ఈ తాటి చెట్టుగాడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. రై,
నా చెల్లెల్ని పెళ్లి చేసుకొని వేరే అమ్మాయితో తిరుగుతావురా నువ్వు? చంపేస్తాను. ఏయ్, నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడామంటే చీరేస్తాను. నా కొడుకు అలాంటి వాడు కాదు. ఏంటి ఏమన్నా? నీ కొడుకు అలాంటివాడు కాదా? నీ కొడుకు అలాంటివాడు కాదా? అడుగు, ఈ చెత్త వెదవని నీ పనికి మాల కొడుకునే అడుగు. వీడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడో లేదో, నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని తన్నుకుంటూ వచ్చానో లేదో వాణ్ణి అడుగు. రే విశ్వ, ఏంట్రా ఇది? వాణ్ణి గురించి పిచ్చి పిచ్చిగా వాగుతుంటే ఏం మాట్లాడవేంటి నువ్వు? అత్త, నేను చూసుకుంటాను, కాసేపు నువ్వు మాట్లాడుకో. ఏంట్రా నువ్వు చూసుకునేది? ధీరజ్ చెప్పేది నిజమా కదా? ముందు దానికి సమాధానం చెప్పు. రే విశ్వ, నువ్వు నిజంగానే వేరే అమ్మాయితో తిరుగుతున్నావంట్రా? అందుకే ధీరజ్ నేను కొట్టుకుంటూ తీసుకొచ్చాడా? మాట్లాడవేంట్రా? సమాధానం చెప్పవేంటి? వీడికే సమాధానం చెప్తా. అవునరా, తిరుగుతున్నాను, వేరే అమ్మాయితో తిరుగుతూనే ఉంటా.